హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్ కోడ్ విత్ జావేద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మేము ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. వాటి టైప్స్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకున్నప్పుడు ఎలా ఇంటరాక్ట్ చేసేవాళ్ళం అది కూడా చెప్తాను. సో వాచ్ ద వీడియో టిల్ ఎండ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్? గైస్, కంప్యూటర్ స్టూడెంట్స్కి, బీఎస్సీ చదివే వాళ్ళకి ఈ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. నోటెడ్ చేసుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ set of programs which manages all the resources of the computer system. మన కంప్యూటర్ సిస్టమ్ని మేనేజ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మా కంప్యూటర్ సిస్టంలో మేము ఏమైతే వర్క్ చేస్తామో, ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో వాటిని అన్నింటినీ ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, మీరు ఒక సిస్టంలో 3 టాస్క్ పర్ఫామ్ చేపిస్తున్నారు. సో ఆ 3 టాస్క్లో దేనికి ఫస్ట్ పర్ఫామ్ చేయాలి, దేనికి ఎంత మెమరీ ఇవ్వాలి, దీని అన్నింటినీ ఎవరు డిసైడ్ చేసుకుంటారు అంటే ఆపరేటింగ్ సిస్టమే డిసైడ్ చేసుకుంటుంది. ఓకే, అందుకే రాసి ఉంది which manages all the resources of computer system. It is an intermediator between the user and hardware. ఇది ఇంటర్మీడియేటర్ అంటే మధ్యలో ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తుందన్నమాట. యూజర్కి, కంప్యూటర్ సిస్టమ్కి మధ్యలో ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తుందన్నమాట. ఏమి? ఆపరేటింగ్ సిస్టమ్. కన్సిడర్ చేయండి, దిస్ ఈజ్ యూజర్ అండ్ దిస్ ఈజ్ కంప్యూటర్ అండ్ దిస్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు ఈ యూజర్కి కంప్యూటర్తో ఇంటరాక్ట్ చేయాలి అంటే ఎలా చేస్తాడు? ఎందుకంటే ఇతనికి హై లెవెల్ లాంగ్వేజ్ వస్తుంది అండ్ కంప్యూటర్ సిస్టమ్కి మషిన్ లెవెల్ లాంగ్వేజ్ వస్తుంది, అంటే లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇతను ఇంటరాక్ట్ చేయలేడు కాబట్టి అప్పుడు యూజర్కి ఏం చేయాల్సి వస్తుండేది అంటే పెద్ద పెద్ద కమాండ్స్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుండేది. అండ్ ఆ కమాండ్స్ లో లెవెల్ అంటే మషిన్ లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకునేకి చాలా కష్టం అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకునేకి కష్టం ఎందుకంటే అది బైనరీ నెంబర్స్లో ఉంటుంది, అందుకోసం మేము దానికి ఎక్కువ గుర్తుపెట్టుకోలేం. ఆ కమాండ్స్ని యూజర్స్కి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుండేది కాబట్టి ఇంటరాక్షన్ చాలా తక్కువ అవుతుండేది అండ్ చాలా తక్కువ దానితో కంప్యూటర్తో మనం పని చేయించుకునే వాళ్ళం. అప్పుడు దాని మా మసిహా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎంట్రీ ఇచ్చేసింది. ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ఒక స్క్రీన్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతో మనం జస్ట్ ఫర్ 1 క్లిక్లో మేము ఫైల్ క్రియేట్ చేయవచ్చు, ఫోల్డర్ క్రియేట్ చేయవచ్చు, ఏదైనా పనిని చాలా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే యూజర్ ద్వారా హై లెవెల్ లాంగ్వేజ్ని తీసుకొని అండ్ కంప్యూటర్ సిస్టమ్ని ట్రాన్స్లేట్ చేసి మషిన్ లెవెల్ లాంగ్వేజ్లో ఇస్తుంది అనమాట. యూజర్ ద్వారా హై లెవెల్ లాంగ్వేజ్ తీసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా కంప్యూటర్కి మషిన్ లెవెల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. అండ్ దాని రిజల్ట్ వచ్చినప్పుడు సేమ్ వైస్ వర్సా, దాని రిజల్ట్ వచ్చినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ హై లెవెల్ లాంగ్వేజ్లో యూజర్కి ఇచ్చేస్తుంది. ఇంకొకసారి చెప్తాను, హై లెవెల్ లాంగ్వేజ్లో కమాండ్స్ని తీసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ ట్రాన్స్లేట్ చేసి కంప్యూటర్కి ఇస్తుంది. అండ్ కంప్యూటర్లో రిజల్ట్ వచ్చిన తర్వాత అదే కంప్యూటర్ లో లెవెల్ లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేటర్కి ఇచ్చి అదే ట్రాన్స్లేటర్ మళ్ళీ హై లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుని యూజర్కి ఇస్తుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్స్ ఆల్. Now characteristics and types. Characteristics. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క విశేషణం ఏమిటంటే షెడ్యూలింగ్, మెమరీ మేనేజ్మెంట్, సెక్యూరిటీ, ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ సాఫ్ట్వేర్, డివైస్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్. అంటే 6 టైప్స్ ఉన్నాయి. షెడ్యూలింగ్ మీనింగ్ ఏమంటే ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర షెడ్యూలింగ్ యొక్క మెకానిజం ఉంటుందన్నమాట. అజ్యూమ్ చేసుకోండి, మీరు ఒక చాలా టాస్క్ పర్ఫామ్ చేపిస్తున్నారు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ పర్ఫామ్ చేపిస్తున్నారు సిస్టంలో. సో ఈ టాస్క్ని ఎలా షెడ్యూల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, దేనికి ఫస్ట్ చేయాలి అండ్ దేనికి లాస్ట్ చేయాలి అండ్ దేనికి ఎంత మెమరీ ఇవ్వాలి, దాని అన్నింటికి షెడ్యూల్ డిసైడ్ చేసుకుంటుంది. షెడ్యూలింగ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ షెడ్యూలింగ్. మెమరీ మేనేజ్మెంట్ ఇదేం డిసైడ్ చేసుకుంది అంటే దేనికి ఎంత మెమరీ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటుంది. మెమరీ మేనేజ్మెంట్. సెక్యూరిటీ. దిస్ ఈజ్ లైక్ గివింగ్ సెక్యూరిటీ టు వర్క్. మీరు ఫైల్ క్రియేట్ చేసి వర్క్ చేసిన తర్వాత యూ కెన్ పుట్ ఏ పాస్వర్డ్ టు ఇట్. ఆ పాస్వర్డ్ మీరు పెట్టుకోవడానికి ఏమి యూజ్ చేస్తారంటే ఆపరేటింగ్ సిస్టమే యూజ్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుంది. ఓకే. ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ సాఫ్ట్వేర్. మా ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్లో ఇంటరాక్ట్ అవుతుంది. అంటే మీరు లైక్ ఏమైనా సాఫ్ట్వేర్ని యాప్స్ అంటే స్మార్ట్ ఫోన్స్లో అంటాము అండ్ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే సాఫ్ట్వేర్ అంటాము. స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసే యాప్స్ అంటాము, సిస్టంలో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ అంటాము. ఇలాంటి వాటిని అన్నింటినీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం ఎక్సెప్ట్ సమ్
మేజర్ సాఫ్ట్వేర్, కానీ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ కొన్ని ఉంటాయి అవి మేజర్ సాఫ్ట్వేర్స్, దానికి డౌన్లోడ్ చేసుకుంటే మనకు కొంచెం మంచి CPU, కాస్ట్లీ CPUs ఉండాలన్నమాట. ఓకే. డివైస్ మేనేజ్మెంట్. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ని ఇదే ఆపరేటింగ్ సిస్టమే మేనేజ్ చేస్తుంది. ఆటోమేటికల్లీ ఇదే డివైస్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఫైల్ మేనేజ్మెంట్. ఫైల్ని కూడా ఇదే మేనేజ్ చేసుకుంటుంది. ఇంకా ఎర్రర్ డిటెక్టింగ్ ఇది కూడా ఆపరేటింగ్ సిస్టంలో మేనేజ్ చేసుకుంటుంది. సో బేసిక్స్ అండ్ ఇంపార్టెంట్ చెప్పేశాను, మిగతావి నాట్ నెసెసరీ గైస్. ఎర్రర్ డిటెక్టింగ్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఎర్రర్ డిటెక్టింగ్. ఓకే. నౌ టైప్స్ గురించి తర్వాత చెప్తాను. జస్ట్ ఫర్ మీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలంటే ఇది పక్కన రాసేయండి. బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్, టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని గురించి మరి వీడియోస్ చేస్తాను అప్పుడు. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. Operating system provides a GUI interface for the users in the form of menu, icons and buttons. GUI ఫుల్ ఫామ్ ఏమంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఆపరేటింగ్ సిస్టమ్ మనకు GUI ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో ఏముంటుందంటే మెనూ, ఐకాన్స్ అండ్ బటన్స్, వాటి ద్వారా మనం పనిని ఈజీలీ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్సో అలౌ అస్ టు షేరింగ్ ద రిసోర్సెస్ విత్ అదర్ యూజర్స్. అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేసుకొని మా రిసోర్సెస్ వేరే దాంట్లో కూడా షేర్ చేసుకోవచ్చు. లైక్ సిస్టమ్ నుంచి సాఫ్ట్వేర్కి సిస్టమ్ నుంచి స్మార్ట్ ఫోన్స్కి పంపించుకోవచ్చు, అండ్ అలానే జీమెయిల్ ద్వారా వేరే సిస్టమ్ వరకు పంపించవచ్చు, వేరే యూజర్ దగ్గర పంపించవచ్చు. ఓకే. ఇట్ హెల్ప్స్ యూజర్ టు అండర్స్టాండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. ఇది మనకు హెల్ప్ చేస్తుంది కంప్యూటర్ యొక్క ఫంక్షన్స్ని అర్థం చేసుకునేకి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్. ఇది చాలా ఈజీ. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఈ కంప్యూటర్ స్టూడెంట్ అండ్ ఆల్సో నాన్ కంప్యూటర్ స్టూడెంట్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఓకే. ఇట్ క్యాన్ బి ఈజీలీ అప్డేటెడ్. కొన్ని సిస్టమ్స్ ఆటోమేటికల్లీ అప్డేట్ అవుతాయి, కొన్ని అప్డేట్లో మనం చేసుకోవచ్చు, లేకుంటే సెట్టింగ్స్లో సెట్టింగ్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్. ఇఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ is corrupted, then it will affect entire computer system and the system will not work. ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కసారి ఏమైనా చెడిపోయింది, ఏమైనా ఎర్రర్ వచ్చిందంటే అది టోటల్ సిస్టమ్నే చెడగొట్టేస్తుంది. సిస్టంలో వర్క్ మొత్తం ఆగిపోతుంది. సో ఎర్రర్ రాకున్నట్లు చూసుకోవాలి, ఏం ఎఫెక్ట్ కాకున్నట్లు చూసుకోవాలి. ఓన్లీ సమ్ టాస్క్ రన్ అట్ ఏ టైం. అంటే కంప్యూటర్లో మల్టీ టాస్క్ ఒకేసారి వర్క్ చేస్తాయి, కానీ సమ్ టాస్క్ రన్ అట్ ఏ టైం. అంటే ఇప్పుడు మీరు 3-4 టైప్స్ ఆఫ్ టాస్క్ పర్ఫామ్ చేయించుకోవచ్చు. లైక్ మ్యాథమెటికల్ సాల్వింగ్ ఆర్ సర్చింగ్ ఆర్ క్యాలిక్యులేషన్ ఏమైనా చేసుకోవచ్చు. బట్ కొన్ని సిస్టమ్స్లో అలా రావు. ఓకే. లైక్ అండ్ సబ్స్క్రైబ్.